పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న ఆ నేతకు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తుందా? రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఎన్నికల బరిలో తనయుణ్ణి దింపగా పార్టీలో సీనియర్లు అసమ్మతి రాగం ఎత్తుకున్నారా? చంద్రగిరి అధికార పార్టీలో చక్రం తిప్పే ఆయనకు నేతల అసమ్మతి సెగ పుట్టిస్తోందా? తాజా రాజకీయ పరిణామాలతో వచ్చిపడ్డ ఈ ట్రబుల్ని ఆయన ఎలా షూట్ చేస్తారు? రాష్ట్ర రాజకీయాల్లో చంద్రగిరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఎంతో మంది నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వారు. ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సీఎం జగన్ వెంట అన్నీ తానై నడుస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీకి చెవిరెడ్డి అవసరాల్ని గుర్తించిన అధిష్టానం సైతం పూర్తి స్థాయిలో ఆయన సేవలను వినియోగించుకోవాలని బెజవాడలో మకాం వెయ్యమని స్పష్టం చేసిందట. ఇక ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వైసీపీ టికెట్ వరించిందట. ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ ఇక్కడే మొదలైందట. సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఈ నియోజకవర్గంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడి విజయంపై గట్టి ఫోకస్ పెట్టారు. కానీ సొంత పార్టీలోనే అసమ్మతి నేతల స్వరం బలంగా వినిపిస్తుందని టాక్. ఇందుకు కారణం నియోజకవర్గ పార్టీలో మరో నాయకుడిని ఎదగనీయకుండా తనయుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు తెచ్చారనే కారణం ఒకటని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు చెవిరెడ్డితో ప్రయాణం చేసిన వారంతా మెల్లగా పక్కకు జారుకుంటున్నారనే వాదన జోరుగా ప్రచారమవుతోంది. అందరినీ కలుపుకుని వెళ్తున్న సీనియర్ నాయకుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీని నమ్ముకుని ఉన్న తమలో ఒకరిని కాకుండా తన తనయుడు, తనకన్నా వయసులో చిన్నవాడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపటం ఎంతవరకు సమంజసమంటున్నారట. మొన్నటి వరకు చెవిరెడ్డికి వెన్నుదన్నుగా ఉన్న నేతలు కొందరు పక్కా పార్టీ సీటు కోసం గేలం వేస్తున్నారట. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి బడి సుధాకర్ యాదవ్ పార్టీలో నుంచి బయటికి వెళ్లారు. ఇప్పుడు టీడీపీలో సీటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇలా డాలర్ గ్రూప్స్ అధినేత డాలర్ దివాకర్ రెడ్డి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కానీ పార్టీని వీడి టీడీపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరికొందరు బలమైన నేతలు కూడా పార్టీని వీడి ఇండిపెండెంట్గా అయిన ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగాలని యోచిస్తున్నారట. సాధారణంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ట్రబుల్ షూటర్ అనే బిరుదు ఉంది. సమస్య ఎంత పెద్దదైనా దాన్ని తమ వైపుకు మలుచుకోగల సమర్థుడనే వాదన ప్రజల్లో, పార్టీ వర్గాల్లో బలమైన నమ్మకం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అనేక సమస్యలను తనకు అనుకూలంగా మార్చుకున్న నేతగా గుర్తింపు పొందారు. ఇక ప్రజలకు అనేక ఫలాలు అందిస్తూ తన వైపు తిప్పుకునేలా చేయటంలోనూ సమర్థుడే. పుత్రుని రాజకీయ భవిష్యత్తుపై ఆలోచన చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించిన నేపథ్యంలో పార్టీలో పెరుగుతున్న అసమ్మతి సమస్యను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారో వెయిట్ అండ్ వాచ్.